సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు వందనాలు. అలాగనే అది దైవజనులు ఫిలిప్ గారికి, అలాగనే అమ్మగారికి, వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగనే జీవరత్నం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అందరూ బాగున్నారు కదా? బాగున్నామన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిది. చాలా విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వాక్యాలు మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త నేటి వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకించదని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ప్రార్థన చేద్దాం. మనం కూడా కన్ను మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల మా ప్రభు తండ్రి, నీ విలువైన శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రం చేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను తాల్సిన దేవుడు, నీ వాక్కు వెల్లడితోనే వెలుగు కలుగును. తెలుగునిచ్చేది ప్రశస్తమైన పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కుని స్థలంలో వెల్లడిపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నీ కార్యంలో జరిగించి ఈ సాక్షులుగా నిలబెట్టుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచును మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం మాట్లాడుకున్న వాక్యం యోహాను సువార్త 9:31లో దేవుడు పాపుల మనవి ఆలకించదని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 3 మాటలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుడు పాపుల మనవి ఆలకించుడు. రెండవది, దైవ భక్తుడై ఉండాలి. మూడవది, దేవుని చిత్తము చొప్పున జరిగించు వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఇది 3 ప్రసంగాలు. ఒక్కొక్క ప్రసంగం గంట ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వింటామంటే దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడికి మహిమ కలుగాక అంతసేపు నేను మిమ్మల్ని ఉంచును. ఒకటి, దేవుడు ఎవరి మొర ఆలకిస్తాడు అనంటే దైవ చిత్తము చొప్పున జరిగించు వాని మనవి దేవుడు ఆలకిస్తాడు. వాక్యంలో రాయబడింది. మంచిదే. యేసు ప్రభు ఒకసారి శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మేము ఎలా ప్రార్థన చేయాలో అని అడిగినప్పుడు యేసు ప్రభు వారికి ప్రార్థన నేర్పించాడు. చాలా మందికి ప్రార్థన చేయమంటే ఎవరి స్టార్టింగ్ ప్రాబ్లం, కొంతమందికి ఎండింగ్ ప్రాబ్లం. హల్లెలూయా. ఒక ఊరు వెళ్ళానండి నేను, ఆల్రెడీ చెప్పాను ఒకసారి. వెళ్తే అక్కడ ప్రార్థనకి సమయం అదే మామూలుగా ఏలూరు నుంచి నేను వెళ్ళడం జరిగింది. అయితే ప్రార్థన చేయమని సమయం ఇచ్చాను వాళ్ళకి. వాక్యం అయిపోయిన తర్వాత నేను బస్సు దిగాను. లాస్ట్ బస్సు మళ్ళీ తిరిగి 9 గంటలకు వెళ్ళా వెనక్కి వచ్చేస్తుంది కొల్లేరులో. అయితే ప్రార్థన చేయమని ఇచ్చాను వాళ్ళకి. సమయం ఇస్తే వాక్యం అయిపోయిన తర్వాత మీరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అని అడిగితే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఏమనంటే ఆదికాండం నుండి ప్రకటన వరకు, ప్రకటన నుండి ఆదికాండం వరకు వచ్చేస్తున్నాడు. ప్రార్థన ముగించితే నాకు టైం అయిపోతుంది. అక్కడ బస్సు ఏమో హారన్ కొడుతుంది. కాబట్టి ఏం చేయాలో తెలియదు. మొత్తం మీద చాలా సేపుడికి నేనేమంటున్నాను, ఆమేన్ రైతులో ఆమేన్ అంటుంటే ఉద్యమంగా ప్రార్థన చేయమని అంటున్నారేమో అని అనుకున్నాం. మొత్తం మీద ఆవిడ ఇంకా పెంచేస్తుంది. ఏంటి? ప్రార్థన. ఇప్పుడు నాకు కూడా సైడ్ నుంచి సిగ్నల్స్ ఇచ్చారనుకోండి, పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారేమో అనుకోండి, నేను ప్రసంగం పెంచేస్తాను. దేవుని స్వతం చెప్తాను. హల్లెలూయా. అలాగని మీరు టెన్షన్ పడకండి, నేను టైం కుదిరేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనకి ఇస్తే ప్రార్థన వదలట్లే.
నేను దేవునికి స్తోత్రం నామే అంటుంటే ఆమె ఇంకా ప్రార్థన చేస్తుంది. ఈ లోపు బస్సు వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకా ఆ రాత్రి అక్కడే ఉన్నాం. ఏమండి, అక్కడ దోమలు విమానం మోతలకు వస్తుంది కాబట్టి ఆ రాత్రి అంతా ఏమన్నా అక్కడే ఉంది. ఉదయాన్నే 8 గంటలకు మళ్ళీ బస్సు వస్తే దాని మీద వచ్చారు ఇంటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు చాలా మందికి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మొదలు పెట్టాలో, ఎలా ఎండింగ్ చేయాలో కూడా తెలీదు. అందుకని యేసు ప్రభువు ఆ శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేర్చబడినట్లే భూమి యందును నెరవేరును గాక. హల్లెలూయా. ఎవరి చిత్తం? దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడుతుంది. కోట్ల దూతలు, 24 పెద్దలు, హల్లెలూయా, కోట్ల దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, ఏమంటే ధన సింహాసనం అనుకోండి. ఆ సింహాసనం మీద ప్రభు ఆశీనుడే ఉంటే, ఏమంటే కెరూబులు, సెరూబులు, మిఖాయేలు, గాబ్రియేలు అనుకోండి, దూత పటాలం అక్కడ ఉంది. ఏమంటే కోట్ల మంది ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాలకు సంబంధించిన వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిగా పరిశుద్ధుని గాన ప్రతిగానాలు చెప్తూ ఆ యొక్క కెరూబులు, సెరూబులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దూతకు 6 రెక్కలు ఉన్నాయంట. ఆ బలమైనటువంటి సింహాసనం చుట్టూ ఎగురుచు 2 రెక్కలతో వాటి కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో వాటి కళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో సింహాసనం చుట్టూ ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే అక్కడ దైవ చిత్తానుసారముగానే ఆరాధన జరుగుతుంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటారు, 43వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, నా మహిమ నిమిత్తము సృజించిన నా జనులు. మనల్ని ఎందుకు సృజించాడు ఈ లోకంలో? దేవునికి మహిమ కావాలని, మన ఇష్టము చొప్పున ప్రవర్తించడానికి ఈ లోకానికి దేవుడు మనం పంపించలేదు. మన జీవితంలో దేవునికి మహిమాంతంగా జీవించాలి అని, దేవుని చిత్తము చొప్పున భూలోకంలో ప్రవర్తించాలి అని దేవుడు తన ఉద్దేశంతో మనం సృజించాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అంతటోడే, హల్లెలూయా, పరలోకంలో అంట ఒక మీటింగ్ జరిగిందంట. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏమంటే ఆ మీటింగ్ లో నా కొరకు మహిమను విడిచి భూలోకానికి ఎవరు వెళ్తారు అని చెప్తే దూతల్లో ఒక్కరు కూడా ముందుకు రాలేదు. హల్లెలూయా. మహిమను వదులుకుని భూమి మీద జన్మించాలి. ఒక మానవుడు జన్మించినట్లుగా, ఒక మానవుడు శ్రమలను అనుభవించినట్లుగా, సహించినట్లుగా, ఎవరి శిలువ మరణం పొందినట్లుగా, ఒక మానవుడు శిలువ మరణం పొందినట్లుగా ఈ భూమి మీద మరణం పొందాలి. ఎవరు నా కొరకు వెళ్తారు అంటే ఎవరు ముందుకు రాకపోతే దేవుడు తన సొంత కుమారుణ్ణి భూలోకానికి పంపించాడంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. పిల్లలు గమనించాలి. ఆ యేసు ప్రభు తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 6:38 మాట చెప్తాడు. చదవండి. యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. యేసు ప్రభు ఎంత చక్కటి మాట చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి భూమికి రాలా. ఒక మాట చెప్తాను వినండి. అప్ప దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. అవునా కదా? హల్లెలూయా. చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి. దేవునికి స్తోత్రం. అమ్మ దగ్గర ఎవరు వచ్చాడు? సాతాను వచ్చి ఆమె దేవుడు ఏదైతే తినొద్దు అని చెప్పాడో అది దాని వైపు చూస్తుందంట, ఆ పండు వైపు. ఈ లోపుగా సాతాను ఎంటర్ అయిపోయాడు. అందం, మోసకరం, సౌందర్యం, వ్యర్థం, ఆకర్షించే లోకం, ఆశల నాశన కూపం, లోకాశలను జయించుచు సాగిన చెరదవు పరలోకం. హల్లెలూయా. సాతాను ఆకర్షిస్తోంది కాబట్టి చూసింది, ఆశించింది, ప్రేరేపింపబడిందిగా ఆ దేవుడు చేయొద్దనేటువంటి పని చేసి ఆ యొక్క దేవుడు కోయొద్దనేటువంటి ఆ పండు కోసి తిని దేవుడి శాపానికి గురైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మాట చెప్పాను నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను.
మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి రెటీనా పవర్ ఎక్కువ అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మా ఆవిడ గారిని తీసుకెళ్ళాను, దేనికి షాప్ కి తీసుకెళ్ళాను, బట్టల షాప్ కి. అక్కడేమో ఆవిడ చాలా లేట్ చేసింది. నేను ఈ పిల్లలతో పడలేక ఒక కోపం వచ్చి 2 గంటలు అయింది. కారులో కూర్చున్నాను, పని అవట్లే. ఇంకా చాలా కోపం మీద వెళ్ళి ఇది ప్యాక్ చేయండి నన్ను అంతే అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేం నచ్చలే, ఇది నచ్చలే అంటున్నారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, కాబట్టి రెటీనా పవర్ ఎక్కువ ఉంటుంది, ఏమనుకోకుండా. దేవునికి స్తోత్రం. ప్రియులారా వినండి, ఈమె చూసింది, ఆశించింది, కోసింది, తెచ్చింది. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పాలి. ఈ ఆదాము గారి కంటే అవ్వ ఏమైంది? ఎవరి దగ్గరకు వచ్చింది? సాతాను అవ్వ దగ్గరకు వచ్చింది. ఏం మీరు ఫీల్ అవుతుంది? నెక్స్ట్ తర్వాత యోబు గారి భార్య దగ్గరికి వచ్చింది. నేను సమయం చెప్పలేదు. హల్లెలూయా. ఆయన నాడు ముక్కురాలని మాట్లాడుతున్నాడు అన్నాడు, దెబ్బతో మారిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు గారికి భార్య లేదు. నేను సమయం చెప్పలే. ఎవరు లేరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళరు అలా అంటే ఈయన మగ పక్షపాతాన్ని అనుకుంటారు. ఏమనుకోకుండా నన్ను ఏమనుకోవద్దు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గారి భార్య లేక ఎంటర్ అయిపోయాడు ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. ఆయన బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మతో ఎవరిని అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. అక్కడికి వచ్చాడు. ఎవరాడు? సాధనగాడు. ఇది యేసు ప్రభుని కూడా పడగొట్టాలనే ఉద్దేశంతో వచ్చాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఏదని నీ దేవుడైన యెహోవాను తప్ప మరి దేవుని ఎవరికి మొక్కకూడదు, నీ దేవుడిని యెహోవాను శోధించవలదు అని యేసు ప్రభు చాలా ఇప్పుడు చెప్పాడు. హల్లెలూయా. లోకము దాన్ని మహిమను చూపించింది ఎవరికి? యేసయ్యకు. చూపించిందా లేదా? లోకము దాన్ని మహిమను చూపించింది. చాలా బిస్కెట్లు వేసింది ఎవరికి? యేసయ్య. ఆకర్షించింది, ఆకర్షించుకుంది. కానీ ఎంత మాత్రము సాతానుకు లోబడలేదు. దేవుని స్తోత్రం చెప్పలే. ఎవరి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు? అమ్మా ఎవరి పనులు ఉన్నాడినా? అందుకునే యేసు ప్రభు 12 ఏళ్ళ ఈళ్ళలో ఉన్నప్పుడు దేవాలయం దగ్గర ఉండిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బంధువులతో కలిసి ఉన్నాడేమో అనుకుని వెళ్ళిపోయారు. 3 దినాలంత ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నారు యేసు లేడని. మళ్ళా తిరిగి వచ్చేసారు దేవాలయం దగ్గరికి. యేసు ప్రభు దేవాలయం దగ్గర ఉండి శాస్త్రులతో, పరిశీలనతో, సద్దుకాయలతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప పాండిత్యాన్ని అక్కడ కనపరిచారు. దేవునికి స్తోత్రం. ఈయన మట్లవాని కుమారుడు కాడా, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోయే రీతిలో యేసు వారితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు తల్లిదండ్రులు వచ్చారు. వస్తే వార్త అన్నాడు, అమ్మా నా తండ్రి పనుల వల్ల వచ్చానని మీకు తెలీదా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు పని మీద వచ్చారు? ఇప్పుడు ఏ పని మీద వచ్చారు? ఏ పని మీద వచ్చారు? దేవుని స్తోత్రం చెప్పరే. సిటీకి వచ్చాం, ఓకే. సంఘానికి వచ్చాం, ఓకే. ఏ పని మీద వచ్చాం? ఏం చెయ్యాలని వచ్చాం? ఏ పనిలో నిమగ్నమయ్యాం? ఏ గురి కలిగి ఉన్నాం? ఏ ఆలోచన కలిగి ఉన్నాం? దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. యేసు ప్రభు ఒక పనిలో నిమగ్నత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టార్గెట్ పెట్టుకున్నాడు అంతే. అది గురి గమ్యం చేరే వరకు కూడా ఆ గురిని విడిచిపెట్టేవాడుగా. ఒక్కటే అన్నాడు, నా తండ్రి పనుల వల్ల నేను వచ్చాను. దేవుని స్తోత్రం. ఆయన పని ఏంటంట? తండ్రి చిత్తం నెరవేర్చుటే ఆయన పని, ఆయనకి ఆహారం అంట. దేవుని స్తోత్రం చెప్పలే. యేసు ప్రభు దగ్గరికి మరలా బాప్తిజం పొందిన తర్వాత వచ్చింది కదా ఎవరు? సాతాను. లోకము దాని మహిమలన్నీ చూపించింది. ఆయన టెమట్ అయ్యాడా? చెప్పాలా? అదే మన సంఘోడు ఎవరు లేదు కదా. నేను ఎలా గతులెత్తే, ఎలా నాట్యం చేస్తే వాళ్ళకెట్టాను అనుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పలే. అంటే ఉపసరం ఇల్లులాగా మారిపోతాం. మిమ్మల్ని అడలేదమ్మో, నేను కూడా కలిపాను. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. మేము అలాంటి వాళ్ళు అనుకుంటారా అని అడ్డం తిరిగేసారు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన మానవులు కదా, మన మనస్సు లోకపు ఆశల వైపు ఏమవుతుంది? లాగుతూ ఉంటుంది. యేసు ప్రభుని పడగొట్టాలని ఎవరు సాయశక్తులా ఏం చేశాడు? ప్రయత్నించింది. కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చానన్నాడు. కొట్టంతవలేడు. గట్టిగా కొట్టంతవలేదు. హల్లెలూయా. ఇప్పుడు
యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు, నేను తినడానికి త్రాగడానికి జలసంగా తిరగడానికి రాలేదు, నా తండ్రి చిత్తము చొప్పున చేయడానికి వచ్చాను. ఏమి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు లోకము దాన్ని మహిమను చూపించిన యేసు ఎంత మాత్రము కూడా సాతానుకు లోబడలే. సాతాను పో అన్నాడు. కుక్క దూ అంటే వస్తుంది, చే అంటే కుక్కకి దేవుని రాజ్యం ఉందా? చెప్పాలి. దేవుని రాజ్యం ఉందా? లేదు. మరి కుక్కలు దేవుని రాజ్యం చేరన్నాడేంటి? కుక్కలకి దేవుని రాజ్యం లేదు. ఎందుకు అనంటే కుక్కలకు ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదుగా. ప్రాణం అంటే ఏంటి? రక్తం. రక్తమే ప్రాణం అని బైబిల్ చెప్తుంది కదా. దానికి రక్తం ఉంది, ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. దేవుడు మానవులకి రక్తము ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మ కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మ సంబంధులు కాబట్టి మనకి పరలోకం ఉంది. కొట్టగలిగే కుక్క ఎందుకు చేరడు అన్నాడంటే కుక్క బుద్ధులు కలిగినోడు పరలోకం వెళ్ళని అర్థం. ఏంటి కుక్క బుద్ధు? అమాంతంగా తినేసి తర్వాత ఏం చేస్తుందమ్మా? దేవుని స్తోత్రం చెప్పనే ఆనందం ఎక్కువైపోయి కిస్మిస్కి వచ్చి, ఎప్పుడొచ్చి కిస్మిస్కి వచ్చి ఆ డెకరేషన్, ఆ యొక్క అక్కడ సౌండ్ ఎఫెక్ట్ చూసి, అక్కడ చెప్పే వాక్యం చూసి, ఆ కాసేపుట్లో వాళ్ళందరూ పాటలు పాడే ఆనందాన్ని చూసి తన్మయమైపోయి నేను రక్షణ పొందేతా అని అంటారు. ఏం పొందేస్తారా? రక్షణ. ఏమి స్తోత్రం చెప్పే పొందేసిన తర్వాత మళ్ళీ తుపాకి దెబ్బలు దొరికితే కనపడరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. కాబట్టి మారు మనస్సు లేని జీవితం, మళ్ళా పాపపు తలంపు, పాత అలవాట్లు వదిలిపెట్టినటువంటి వాటి వైపు తిరిగేటువంటి జనాంగం లేకపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుక్క వాంతిని దాన్ని మళ్ళా తిరిగి తినట్లుగా అన్నాడు బైబిల్లో. కాబట్టి వదిలిపెట్టినటువంటి పాత రోత జీవితాన్ని మళ్ళా ఆస్వాదించకూడదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మన చిత్తము చొప్పున జరిగించడానికి భూమి మీదకి రాలేదు, తండ్రి చిత్తము చొప్పున జరిగించడానికి భూమి మీదకి వచ్చాం. దేవుని స్తోత్రం చెప్పలే, హల్లెలూయా. యేసు ప్రభు అదే మాట చెప్పాడు, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను వచ్చాను అని అన్నాడు. నెక్స్ట్ తర్వాత లూకాసు సువార్త, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త చూద్దాం. 12వ అధ్యాయము 41 వచ్చింది చదువు సార్. చెప్పుచున్నావా అడగగా ప్రభు ఇట్లా గృహ నిర్వాహకత్వం ఎవడు? 47 వచ్చి చదవను సారీ. అది తన యజమానుల చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంటే అర్థమైందా? ఎవరిష్టం చొప్పున ప్రవర్తిస్తే దెబ్బలు తగులుతాయి. మన ఇష్టం చొప్పున భూలోకంలో ప్రవర్తించిన వాళ్ళమైతే దెబ్బలు తగులుతాయి అన్నాడు. ఆ దెబ్బలు ఏ దెబ్బలు? కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, బాధలు, నిందలు, సమస్యలు, ఇబ్బందులు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి దృష్టికి వాడి మార్గం ప్రియముగా ఎంచబడును గాని తుదుకు అది మరణానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియులను గమనించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మళ్ళా మత్తయి సువార్త చూద్దాం. 22వ అధ్యాయము 42వ వచనం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తును వచ్చి లూకాసు వార్త, లూకాసు వార్త, మత్తయి సువార్త, లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. ఇదిగో యేసు ప్రభు మరణ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుండి నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టము కాదయ్యా
నీ చిత్తమే సిద్ధించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పని, ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. గృహ నిర్వాహకత్వం చేసేటువంటి వ్యక్తిగా దేవుడు మనల్ని బాధ్యతగా నిలబెట్టాడు. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తిని తండ్రి చిత్తము, యజమాను చిత్తము ఎరిగి ఉండయో అలాగూ చేయకపోతే శోధన, వేదన, బాధలు, కరువు, కష్టం, ఇబ్బందులు, శ్రమ నిన్ను ఆవరించును. అయితే తండ్రి చిత్తము చొప్పున జరిగించాలి. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఏ రీతిగా ప్రవర్తించాలో తండ్రి చిత్తము చొప్పున జరిగించాలని యేసు ప్రభువును పంపిస్తే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏమంటే సిలువ మరణం పొందాలి. ఒక మానవుడు సహించినట్లుగా వేదనను సహించాలి, కష్టాలను అనుభవించాలి. ఎవరు ప్రజల కొరకు తన విలువైన రక్తాన్ని చిందించాలి. దేవుని చిత్తం. గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమైతే ఉగ్రత పాత్ర నా ఎదురు నుండి తొలగించాడు. అయినా నా ఇష్టం కాదు కదయ్యా, నీ చిత్తమే నా ఎడల సిద్ధించనుగాక. దేవుని స్తోత్రం. అందుకని యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు కదా, పరలోకమందు నీ చిత్తము చొప్పున జరిగించినట్లుగా భూమి యందును నీ చిత్తం నెరవేరును గాక. ఇన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబమునకు అధిపతి క్రీస్తే అని అంటారు, కానీ ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. దైవ చిత్తం అక్కడ ఎలా నెరవేర్చబడుతుంది కదా. హల్లెలూయా. అయితే దేవుని చిత్తము చొప్పున మనం భూలోకంలో ప్రవర్తించు వారమై ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 9:31 మనం చదువుకున్న వాక్యంలో ఏమంటే, ఒకటి, ఎవరి ప్రార్థన దేవుడు వినడు అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉంది. రెండవది, ఎవరు భక్తి గలవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవది, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం ఏమన్నాడు? దేవుడు పాపం మనం ఆలకించడు, ఎరుగును. ఎవరైనా దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాని మనవి ఆలకించడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరలోకమందు నీ చిత్తము చొప్పున జరిగించినట్లయిన భూమి మీద నీ చిత్తము జరిగించడముగా అక్కడ ప్రార్థన చేయడం పక్కన పెట్టి, దైవ చిత్తం ఏంటో పరీక్షించి పరిశీలించి తెలుసుకుని దాని ప్రకారంగా మనం భూలోకంలో ప్రవర్తించువారమైతే దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు అనుకుంటారు? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు వాని మనవి ఆలకించిన. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. దైవ చిత్తము చొప్పున ప్రవర్తించువారమైతే దేవుడు మన మనవి ఆలకించును. హల్లెలూయా. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, నన్ను జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామములో మీరు నన్ను ఏమడిగినా చేస్తాను అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నా యందు మీరును నీ యందు నా మాటలు నిలిచి ఉండినలా నీకేది ఇష్టమో అడుగుడు అన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా ఆయన అంటాడు, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన భావాన్ని తెలియజేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వచనాలన్నీ కూడా అడగండి, మొరపెట్టండి, ప్రార్థించండి అని బైబిల్లో చాలా విపులంగా ప్రభు వాగ్దానం చేశాడు. అయితే ఇన్ని దినాలు వచ్చినా, ఇన్ని దినాలు ఉపవాసాలతో ప్రార్థన చేసినా, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించినా మన ప్రార్థనకి జవాబు రావట్లే. కారణం ఏంటి? మన ఇష్టము చొప్పున ప్రవర్తిస్తున్నాము కానీ దైవ చిత్తానుసారంగా మనం ప్రవర్తించలేకపోతున్నాము. అందుకనే మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఈ రోజున వాక్యం వింటున్న నీవు దైవ చిత్తం ఏదో పరీక్షించి పరిశీలించి తెలుసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడు అయితే, ప్రవర్తించిన దాని అయితే ఖచ్చితంగా నీ మరణం దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మాట యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట. ఏమని రాస్తుంది అక్కడ? చదువు. యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనకు అర్థమైనటువంటి వాక్యం ఏంటి అని అంటే, ఆయన చిత్తానుసారముగా అన్నాడా, మన ఇష్టానుసారంగా అన్నాడా? ఏది అడిగి ఇది అండర్లైన్ చేస్తారు, చాలాసార్లు చెప్పింది. ఏది అండర్లైన్ చేస్తారు? ఏది అడిగినను. యోహాను 15:8 కూడా నీకేది ఇష్టమో అడుగుడు అన్నాడు కదండి అని అండర్లైన్ చేసుకుంటారు చాలా మంది. వాక్యాన్ని భలే మార్చేస్తారు జనం. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఇష్టమైన ఇస్తానన్నాడు కదండి. మీకు స్తోత్రం. ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటాను, చర్చికి వెళ్ళి ఇంటికాడేమో చర్చికి వెళ్తాను బా టాటా సీయు అని వచ్చేసింది. ఎక్కడికి? చర్చికి. మొట్టమొదటి మందిరానికి వెళ్ళాలి కాబట్టి మాకు ప్రయత్నం చేస్తుంది. ఏమని? ప్రభువా, నా అభిమాని హీరో ఇవాళ సినిమా రిలీజ్, టికెట్ దొరికేటట్టు ప్రయత్నం నా పొలానికి చెయ్య, సహాయం చేయని ప్రయత్నం చేస్తుంది. వింటాడా? విందా? చెప్పాలా? దేవుని స్తోత్రం. ఇంటికాడేమో ప్రార్థనకి వెళ్తానని చెప్పింది, చర్చికి వచ్చి ఏం చేస్తుంది ఇవిడే? ఓ పెద్ద భక్తురాలు లాగా ఏంటిది ఇలాగ అనుకుంటూ తన బాయ్ సీయో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వచ్చి? మందిరం. దేవుడు ఆ ప్రార్థన వింటాడా విండా? చెప్పండి మీరు. విన్నా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు చాలా రద్దీగా ఉందంట. ఎవరి టికెట్ల కోసం చెయ్యి పెట్టిందంట. అటు ఇటు తోసుకుని 40 మంది దూకేసారు వీడి మీద, చెయ్యి ఇరిగిపోయి. దేవుని స్తోత్రం చెప్పలే. అప్పుడు ఏమంటది? ప్రార్థన కూడా చేసుకున్నానండి అంటది. ఇప్పుడు ఎవరిని వేసిందా? అర్థమైందా? నువ్వు సినిమాలు శిఖాలు తీయడానికి దేవుడికి సహాయం చేయాలా? అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండి. వింట కదా. దేవుడికి స్తోత్రం. నువ్వు శిఖాలు చేస్తూ దెబ్బలు వింటే దేవుడు నాకు ఏ రకంగా కాపాడలేదనంటే ఎందుకు? నువ్వు చేసే తప్పుడు త్రోవలో, నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల దేవుడు నా మనకు అవమానం రావట్లేదా? ఒకటి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ఇదిగో ప్రభు అర్ధరాత్రి నేను పలానా కోపకెళ్తున్నాను, ఎప్పటికంతా పడకుండా నన్ను కాపాడయ్యా. మన తెల్లవారుజామునే ఎవరికంతా పడకుండా ఎందుకు వచ్చిందట్టు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడంట. వీడి ప్రార్థన దేవుడు వింటాడా? బైబిల్లో విచ్చలవిడిగా తిరగమని వాక్యం చెప్తుందా? అది దైవ చిత్తమా? బైబిల్లో వ్యభిచారం చేయమంటూ అది దైవ చిత్తమా? జాగ్రత్తలు జరిగించడం అది దైవ చిత్తమా? కాదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అది దైవ చిత్తం కాని దాన్ని చేసి దేవుడు మా పరాలకించలేదని ఎందుకు దేవుడి మీద నిందలు వేస్తూ ఉంటారు? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, నేను త్రాగుతున్నాను ప్రభువా, ఎవరికంట పడకుండా, మా ఆవిడ కంట పడకుండా, మా పిల్లల కంట పడకుండా, ఎవరికి తెలియకుండా నన్ను కాపాడు ప్రభు అని తీసుకుంటాడు. రుజువు చేసుకుంటానండి అంటారు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అది దైవ చిత్తమా? చెప్పండి మీరు. చిత్తమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాగమని బైబిల్లో ఉందా? ఈ ప్రసంగం అంటే నాకు నచ్చదు, ఎప్పుడు తాగుడు గురించి చెప్తాడు. అని ఒక ఆయన ఇసుక్కుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఇసుక్కుని వెళ్ళిపోతే తర్వాత అలా నడుచుకుంటే వెళ్తుంటే బండి నడుచుకుంటేసాడు. దేవునికి స్తోత్రం చెప్పరా? ఇంకా నన్ను అవతోడు బండోడు పడిపోయాడు కానీ నీకు దెబ్బ తగల ఇల్లుడు వెళ్ళడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పు నాదేనయ్యా, నేను విచ్చలవిడిగా తిరిగి వాక్యం వినకుండా వాక్యాన్ని పెడదమని పెట్టాను, ఇప్పుడు నేను దెబ్బలు తింటాను ప్రభు అని చెప్పి కన్నీళ్ళు వచ్చి క్షమాపణ వేడుకుని మళ్ళీ నాకు వచ్చి చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్పడం వద్దా ఇలాంటి ప్రసంగం? చెప్పాలా వద్దా? ఎవరో ఏమనుకుంటారు మానేనా? నేను మానేస్తే దానిరాజు పలానా రోజు వాక్యం చెప్పకుండా నోటి దగ్గరికి వచ్చి నన్ను ఆపేశావు, నీకు మామూలు కూడా వేసేంత నాకు దేవుని స్తోత్రం చెప్పలే. అందుకని ఉన్నట్టుగా ఉపదేశించమన్నాడు, ఖండించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు, వచ్చేయమన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, వారి ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండి. వింటు. దేవునికి స్తోత్రం. ఇష్టపూర్లో దొంగలంట ప్రార్థన చేస్తారంట. ఏమని? ప్రభువా, ఈ రాత్రి మేము దొంగతనానికి వెళ్తున్నాం, మంచి సొత్తున్న ఇల్లు చూపించయ్యా. దేవునికి స్తోత్రం చెప్పరా? ఇలాంటి వారి ప్రార్థన వింటాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొంగతనం చేయడం దేవుని చిత్తమా? కాదు కదా. దైవ చిత్తము కానీ దైవ చిత్తం చేయకుండా ఉంటే మరి ప్రార్థన దేవుడు రెండు. దైవ చిత్తానుసారంగా ప్రవర్తించే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ మరొక మాటలను వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మత్తయి సువార్త
12వ అధ్యాయము 49-50 చదువుతాం. రెండవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడును పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియును నా తల్లియు నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి నేను. పిల్లలను గమనించాలి. యేసు ప్రభువు ఒక చోట ఆయన వాక్యాన్ని బోధిస్తుంటే యేసు ప్రభు సహోదరులు, యేసు ప్రభు తల్లి అక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని చెప్పారు. ఎవరు నా తల్లి? చేతులు చూపించి, ఇక్కడ ఉన్న వారందరి వైపు చేతులు చూపించి మాట్లాడతాడు. ఎవడు నా తల్లి? ఎవడు నా సహోదరుడు? ఎవరు నా సహోదరి? నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లియు నా సహోదరుడు సహోదరి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దైవ చిత్తము చొప్పున జరిగించు వారమైతే దేవుని కుటుంబ సభ్యులం అవుతాం. చెప్పండి, ఎవరు కుటుంబ సభ్యులు? ఎవరిని? మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఎవరికైనా బాగోకపోతే మీకు నిద్ర పడద్దా? ఎవరైనా కష్టాల్లో ఉంటే మీకు సంతోషంగా ఉంటుందా? చెప్పండి. ఎవరికి స్తోత్రం చెప్పరా? మీరు కష్టపడేదంతా ఎవరి కోసం చెప్పాలా? అవునా? మీ కుటుంబస్తుల కోసమే కదా, మీ పిల్లల కోసమే కదా. ఎవరికి స్తోత్రం చెప్పరా? ఇప్పుడు చూడండి, బయటోడు అమ్మ అన్నం పెట్టి అంటాడు, ఇంట్లో కూడా అమ్మ అన్నం పెట్టి అంటాడు. ఎవరు పెడతారు? మీరు దాన గీర సూర కన్నా మీరు సోదరం చెప్పండి. ఇంట్లో ఉన్నది కొద్దిగానే, ఒక్కరిగా ఉండదు. బయటోడు అమ్మా భిక్షాందేహి అంటాడు, ఇంట్లో కూడా అమ్మ అన్నం పెట్టు అంటాడు. ఇప్పుడు ఎవరికి పెడతారు చెప్పండి? నేను సోదరం చెప్పలే. ముందు కొడుకు ప్రిఫరెన్స్ ఇచ్చి మిగిలితే ఉంటే అంటే మొత్తం ఇచ్చేమని కాదు కదా, మీ దగ్గర 2 ఉంటే ఏమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ఉన్నాయాన్ని ఊడిచేసి బయటకు గిట్టేస్తే రేపు పిల్లల బతికి ఏమైపోతే దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? ఇస్తే నీ వెలుగు మధ్యాహ్నపు వెలుగు వలె తేజరిల్లును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నువ్వు భక్తి గలవాడు అవుతావు, భక్తి గలదానం అవుతావు బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నామా, బయటే ఉన్నామా? కుటుంబ సభ్యులుగా ఉంటే మన దేవుడు మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. ఎవరు ఆయన కుటుంబ సభ్యులు అంటే దైవ చిత్తము చొప్పున జరిగించువారే దేవుని కుటుంబ సభ్యులు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఉన్నవాడండి. కొట్టిన సమగడిగా మా కుటుంబంలో, మా జీవితంలో శ్రమలు, కష్టాలు, కన్నీరు, బాధలు ఉన్నాయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగి ఉన్నాం, చాలా శోధనలో ఉన్నాం. ఒక రోజు ఉండి ఒక రోజు లేనటువంటి స్థితిలో ఉన్నామని చాలా బాధపడే వాళ్ళందరూ కూడా యేసు నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఎంత మాత్రము దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. సింహపు పిల్లలైనా లేమిగల ఆకులుగును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువే ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన పిల్లలైతే లోకము దాని పరిపూర్ణత అంతయు నాదే అన్నాడు. ఆయన పిల్లలైతే ఆయన అన్ని ఎవరి అవుతాయి? నేను స్తోత్రం చెప్పలే. ఇప్పుడు మనం ఉన్నవాళ్ళువా లేనివాళ్ళువా? మాకేం లేదు, మాకేం లేదు, మాకేం లేదని బాధపడతారు. ఎందుకు? దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా మనం ప్రవర్తించే వారమైతే దేవుడు అన్ని మనయ్యే. కొట్టం చెప్పగలిగా. హల్లెలూయా. ఎవరిని అన్ని ఉన్నవాడు 2 గుండి నిప్పి ఏం చేస్తాడు? టీవీగా నడుస్తాడు. ఏమి లేనివాడు ఎలా నడుస్తాడు? ఇప్పుడు మీరు ఎలా నడవాలా? చాలా సెన్సియర్గా ఎలాగా నడుతారు నడరా? ఏమీ లేకపోయినా అన్ని ఉన్నవాడు మనకున్నాడు. సభలు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బల సౌందర్యములో ఆయన సన్నిధిలో ఉన్నాయని వాక్యం చెప్తున్నా. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయవాడు ఉన్నాడు. మనము దేవుని కుటుంబ సభ్యులు అయితే కనుక ఆయనవన్నీ మనమే. దేవుని స్తోత్రం. నీకు సంబంధించినటువంటి ఆస్తి ఎవరికి చెందుద్ది? మీ పిల్లలకి చెందుద్ది. నేను వచ్చి నాకు కూడా ఇవ్వాలి, నేను కోట్లు అయితే ఏం చేస్తాను? నన్ను తీసుకెళ్ళి లోపల చిత్త కూడా చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పలే. పిల్లలు లేనిపోయిన గొడవలు పెట్టుకోక మనం దేవుని పిల్లలైతే ఆయన ఆస్తుపాస్తులన్నీ మనయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు.
అక్కడ నగర్ బంగారు నగర్లో మన కోసం మేడమిత్రి కట్టాడు అన్న కొట్టం జరగలేదుగా. హల్లెలూయా. ఆయన ఎవరు విజయవాడలో ఒక ఆయన అంతరిక్షంలో కొన్నాడంట 5,000కి 10 ఎకరాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూట్యూబ్ లో వెతికితే దొరుకుతున్నాయి. దేవుని స్తోత్రం. అది ఫేకో తెలియదు, ఏంటో తెలియదు. కాబట్టి అంతరిక్షంలో 10 ఎకరాలు కొన్నాడంట 5,000కి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక ఆవిడంటే దేవునికి స్తోత్రం, వద్దులేండి, అంతరిక్షం 5,000కి అని చెప్పి మొత్తం అమ్మేసుకుని మనం ₹1,00,000 కొనేద్దామని అనుకున్నారు కాదు. ప్రియులరా, 5,000 కొనుక్కుంటే అక్కడికి వెళ్ళాలంటే 5 కోట్లు అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పలే. ఇప్పుడు చెప్పండి, కొనుక్కుంటారా? లేనిపోయిన వాటికి వెళ్ళి ఉన్నది పోగొట్టుకునే కంటే మన కోసం ఎక్కడ పరలోకంలో సిద్ధపరిచేసారు. కొట్టం చెప్పండి గట్టిగా. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమర్త్యాన్ని నడుచుకున్న దేవుడు మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. ఆయన కుటుంబ సభ్యులకి ఇస్తాడు తప్ప బయట వారికి ఎవడో. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా కుటుంబ సభ్యులు, ఎవరైనా తల్లి, ఎవరైనా సహోదరుడి సహోదరి అని అంటే దైవ చిత్తము చొప్పున జరిగించువాడే ఆయన సహోదరుడు సహోదరి, ఆయన తల్లి. ఈ రోజునే ఒక తీర్మానానికి వద్దాం, నేను ఆయన చిత్తము చొప్పున జరిగిస్తాను ప్రభు అని. దేవుని స్తోత్రం చెప్పండి. మూడవదిగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఉందాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈ లోకమును లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదత్తియు శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, అది లోక సంబంధమైనవే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే 2:17లో లోకము దాని ఆశలు గతించును. అది పాయింట్. లోకము దాని ఆశలు గతించును గాని దేవుని చిత్తము చొప్పున జరిగించువాడు నిరంతరము జీవించును. దేవుని స్తోత్రం చెప్పండి. నిరంతరం నిలుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, ఇదేదో బాగుందండి, అదేదో నాకు చెప్పండి, 200 సంవత్సరాలు బతకాలని అది అనుకుంటారేమో. ఎవరికి ఉండదు? నాకు కూడా 200 సంవత్సరాలు బతకాలని ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రమ్మంటే వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. అదేదో బాగుంది, నిరంతరం ఉంటారన్నారు కదండి, అదేంటో సీక్రెట్ చెప్పండి అని అన్నారు కాదు. దేవుని స్తోత్రం. దేవుడు మరణం లేని వ్యక్తులు దేవుడు పుట్టించారు భూమి మీద. దేవుని స్తోత్రం. మరణమే లేదు. ఆదము అమ్మని దేవుడు సృజించి ఏదైనా వనంలో పెడితే, ఒరే బాబు, చెట్లో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలం హాయిగా తినండి, ఆ ఫలాలు తినండి, హాయిగా సుఖించండి అని చెప్తే, మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్లను తెలివిచ్చే వృక్ష ఫలములు మాత్రం ఏ మాత్రం తినవద్దు అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని అన్నాడు. ఏదైతే తినొద్దని అన్నాడో అది తిన్నారు. దేవుని స్తోత్రం. యేసు తండ్రి దేవుడు అన్నాడు, తినకుండా నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అది 2 మరణాలు, శారీరకంగాను ఆధ్యాత్మికంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తినకుండా నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అయితే సాతాను ప్రోత్సహించడం వల్ల ఆ దేవుడు చేయడం పని చేసి ఆ పండు తిని వారు మరణాన్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ మరణం ఏంటంటే శారీరకమైన, భౌతికమైన, ఆధ్యాత్మికమైన మరణాన్ని తీసుకొచ్చారు. వెంటనే ఏదైనా తోటలోంచి దేవుడు వాడిని బయటికి నెట్టి వేశాడు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఈ భౌతికమైన మరణం, ఈ మరణం ఎందుకంటే యోహాను దేవుని వాక్య గ్రంథంలో కరువులు రాసిన 15వ అధ్యాయం మాట ప్రకారంగా నేల నుండి తీయబడిన వాడు, ఏమన్నా మట్టి నుండి తీయబడిన వాని యొక్క ఆశలు ఎలాంటివో, పోలికలు ఎలాంటివో, వారి పోలికలు అలాగే ఉంటాయి. పరలోకం నుండి పంపబడిన వారి పోలిక ధరించిన వారు నిరంతరము జీవిస్తారు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మానవుడు భూమి నుండి తీయబడ్డాడు కాబట్టి భూ సంబంధి. రెండవ ఆదాము, కడపటి ఆదాము పరమ నుండి తేబడ్డాడు కాబట్టి, పరమ నుండి పంపబడ్డాడు కాబట్టి ఆయన పోలిక ధరించిన వారు పరలోక సంబంధులు. ఎందుకు సంబంధం చెప్పలే? అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే చెప్తున్నాను. శారీరకమైన మరణం వచ్చింది ఆదాము వలన, అవ్వ వలన. అయితే రెండవ మరణమైనటువంటి ఏమన్నా యుగయుగాలం అంటే అంటారు, పాపంలో చేసిన మరణం,
రోమపత్రిక 6:23 పాపం వచ్చేసింది, మరణం రాస్తుంది. ప్రకటన 21 వచ్చిన ఆ మరణం యుగయుగాలు అంటే అగ్నిగుండం అని రాస్తుంది. హల్లెలూయా. ఆ అగ్నిగుండం అగ్ని ఆరదు, పురుగు సావదు. 2 మాటలు చెప్తుంది. యుగయుగాలు జీవించడానికి ఈ భూమి మీద కొద్దిపాటి జీవితం ఇచ్చాడు మనకి. టూరిస్టుల కింద వచ్చాం. ఎక్కడికి? టూరిస్టులు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకోండి, నేను స్తోత్రం చెప్పండి. సుజీ వెళ్ళిపోయాడు, దేవుని స్తోత్రం చెప్పలేదు. సుజీ వెళ్ళిపోయాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అమెరికా వెళ్ళాను అనుకోండి, టూరిస్ట్ వీసా మీద వెళ్ళాను అనుకోండి, 3 నెలల దాకానే అక్కడ ఉండనిస్తారు. 90 రోజులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 90 రోజులు హాయిగా ఊరంతా తిరగచ్చు, దేశం అంతా తిరగచ్చు. ఈ 90 రోజులు అయిపోయినారు అక్కడ కూడా పట్టుకుంటున్నా అంటారు. దేవుని స్తోత్రం చెప్పలేదు. పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు జైలుకి. తీసుకెళ్ళిపోతారు ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఈ జైలుకి. ఈ లోపుగా వీడికి ఎవరికి సంబంధించిన అని చెప్పి ఇక్కడికి ఒకవేళ ఏమైనా వచ్చిందనుకోండి ఎంక్వైరీ, మన దేశం నుంచి మా పలానా జాతిరాజు కూడా కనబడాలి కాబట్టి ఎక్కడన్నా ఉన్నాడేమో, ఏ స్టేషన్ లోనో ఉన్నాడేమో, దయచేసి వెతికి మాకు పంపించండి అని చెప్తే బాగానే ఉండదు. ఆడెవడో మాకు తెలియదు అన్నారు అనుకోండి, దేవుని స్తోత్రం చెప్పలే. నీకు నా తూట్లకి చేస్తారు, దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. నా ప్రేమ ఏమైపోతుందో తెలీదు ప్రియులారా. కాబట్టి మనం టూరిస్టులుగా వచ్చాం, ఇక్కడే ఉంటా, ఎలకాలం ఇక్కడే బతుకుతానంటే పని అవుతాం. నల్లారా తిరిగి పిలిచిన వెంటనే ఈ కట్టి ఇక్కడే వదిలేయాలి, మనం దిగిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఆదము యొక్క బుద్ధులు కలిగిన వారిగా ఉన్నాగా ఆదం మట్టికి వెళ్ళిపోయాడు, మనం కూడా మట్టికి వెళ్ళిపోతాం. కానీ ఈ లోపుగా యేసు నమ్ముకుని ఆయన గుణగణాలు అలవర్చుకున్నాం కదా, పరలోక సంబంధి గుణగణాలు అలవర్చుకున్నాం కదా, మనం పరలోకం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పలే. యుగయుగాలు జీవించడానికి భూమి మీద కొద్దిపాటి జీవితం ఇచ్చాడు. ఆ కొద్దిపాటి జీవితంలో యేసు నమ్మి మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారమైతే, దేవుని చిత్తము చొప్పున జరిగించు వారమైతే ఖచ్చితంగా నిరంతరము జీవించడానికి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ఆయన రాజ్యానికి తీసుకుపోవడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అయితే యుగయుగాలు మరొక చోట ఉందండి. ఎక్కడది? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియులారా గమనించాలి. ఒక మాట చెప్తున్నా వినండి. ధనవంతుడు పేద లాజరు గురించి మన బైబిల్లో చదువుతాం కదా. కాబట్టి ధనవంతుడు పేద లాజరు ఏమయ్యారు? పేద లాజరు పాపం భూమి మీద ఉండగా కురుపులు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, కన్నీరు ఎన్నో ఎదుర్కొన్నాడు. అయినా దేవుని కొరకు నిలబడ్డాడు. ఒకసారి సరిపోతే ఎవరిని ఊరు వాడు పెద్దగా ఎవరు రాలే. ఎవరిని వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఏం చేశారు? తీసుకెళ్తారు. కానీ పరలోకం నుంచి దేవదూతల పట్టాలం వచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్పలే. ఆయన ఆత్మని ఎక్కడ తీసుకెళ్ళిపోయాయి? ఇప్పుడు ధర్మతుడు నా ప్రాణం తిరుగుతాను చూపించాడుగా. అది చచ్చిపోతే ఊరు వాడు అందరూ వచ్చేసారు. ఎందుకని? దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. కాబట్టి పవిత్రుడు ఉంది కాబట్టి ఊరంతా ఆవిడే మా పెరుమాం గారు వాళ్ళ ఏది విడిసిన దేవుని స్తోత్రం చెప్పలే. అక్కడ మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకుంటా. మా ఆవిడే ఎక్కడ ఉన్నారా? మా సుత్తమే. దేవుని స్తోత్రం చెప్పలే అని అనుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. అదే వాడికి ఏమీ లేదు అనుకోండి, ఆడెవడో మా తెలియదు రాంగడ్రస్ అంటాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు ఆ ధనవంతుడు లేకపోతే ఊరు వాడు వచ్చేసి తీసుకెళ్ళిపోయి అక్కడేసాడు. అక్కడి నుంచి ఆడ ఎక్కడ కొట్టేసాడు? నరకానికి వెళ్ళిపోయాడు. నరకాలు ఆ పాత్రలో ఏడుపును పండుకుంటున్నాయంట. పొరపాటు పైకి చూసాడు. తండ్రి అబ్రహాము రొమ్మున అనుకున్నాడంటే పేదరాజు ఎంతో ఆనందంగా సంతోషంతో కేరళ కొడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉండగా ఎప్పుడు అంత ఆనందంగా బ్రతికిన దినాలు అతని జీవితంలో చూడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషం కలిగిన రాజ్యంలో దేవుడితో కలిసి ఆనందంలో ఉన్న దేవుని స్తోత్రం. అప్పుడు తండ్రి అబ్రహామా ఒక్కసారి ఆ పేదరాజుని ఒక్కసారి నా దగ్గరికి పంపిస్తే అతని యొక్క చిటికిన వేలి ఆ నీటిలో ఉంచి నా నాలుగు తలపడానికి ఆజ్ఞాపించాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, నడిపించోడా, అక్కడ వారు ఇక్కడికి కానీ ఇక్కడ వారు అక్కడికి కానీ రావడానికి లేదురా, మధ్యలో పెద్ద అగాధం ఉందా అన్నాడు. ఆయన అక్కడ ఎత్తుకున్నాడు, నేను ఇక్కడ ఎత్తుకున్నాను. బాధ వచ్చింది ఎవరికే? దేవుని స్తోత్రం. ధనం ఉంటే పర్వం కొని ఎత్తారా? దేవుని స్తోత్రం చెప్పలే. దేవుడి ప్రఖ్యాతులు ఉంటే వచ్చేద్దా? ఏంటది? పుణ్య నదుల్లో మునిగిన వచ్చేద్దా? దేవుని స్తోత్రం. పాపం పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి
వెతుకుచున్నాడు. వ్రతములు పూజలు చేసిన గాని, పుణ్యనదులలో మునిగిన గాని, పాపము పోదు మోక్షము రాదు. పాపము పోదు మోక్షము రాదు. యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. రెండు మార్గాలు, జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసయ్య మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. పాపిని కోరి సిలువ వరించెను, పాపపు శిక్షను తానే భరించెను. నీగిలో నడుమకు కొయ్యపై వేలాడి, శపిత మరణమును పొందెను యేసు. అత్తము కాచెను, ముక్తిను సాగేను. యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. రెండు మార్గాలు, జీవం మరణం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యుబీకాలు జీవించాలంటే, నిరంతరం ఆయనతో కలిసి బ్రతకాలి అని అంటే, హల్లెలూయా, దైవ చిత్తము చొప్పున జీవించాలి. దేవునికి స్తోత్రం. బ్రతుకున్నానన్న పేరే గాని నువ్వు మృతుడివే అని అన్నాడుగా. దేవునికి స్తోత్రం. అయితే లోకంలో చాలా మంది నేను జీవిస్తున్నాను కదా అనుకోవచ్చు. నిరంతరము జీవించడానికి సిద్ధపడండి. హల్లెలూయా. నిరంతరము జీవించాలంటే తండ్రి చిత్తము చొప్పున జరిగించు వారిగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరము జీవించడానికి ఏమండి, 2 సార్లు జన్మించిన వాడు నిరంతరము జీవిస్తాడు. దేవుని సౌందర్యం చెప్పండి. ఒక్కసారే జన్మించిన వాడు నిరంతరం నరకంలో ఉంటాడు. ఇప్పుడు చెప్పాలి, ఎంతమంది 2 సార్లు జన్మించిన వాళ్ళు దేవుని సౌందర్యం చెప్పండి. దేవుగా ఏమంటాడు, ఎంత పోతే మళ్ళీ ఏమంటాడు అనుకున్నట్టు ఎత్తలేదు. దేవుని సౌందర్యం చెప్పండి. ఒక్కసారి జన్మించామన్న వాళ్ళు దేవుని సౌందర్యం అడిగా. అదేంటంటే మొత్తలేదు ఇంకా ఏమైతే ఇదో పెద్ద అగిపోటు లేకుండా ఎత్తట్లేదు. దేవుని సౌందర్యం చెప్పండి. మనం ఆల్రెడీ ఒకసారి జన్మించామా లేదా? మరి ఎక్కడ దేవుని సౌందర్యం చెప్పండి. ఎత్తనమ్మా పైకి చేతులెత్తండి. ఒకసారి జన్మించావు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు జన్మించారు, దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉన్నాం, దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడు జన్మించారు? 2 జన్మ. ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే దేవుని రాజ్యము చూడలేడు, ప్రవేశించలేడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, లోకమంతా కూడా ఒక్కసారి జన్మించారు, తల్లి గర్భంలో జన్మించారు. 2వ జన్మ నీతి మూలముగా జన్మించాలి. అప్పుడే నిరంతరం ఆయనతో కలిసి జీవించగలము. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ తర్వాత 4వదిగా చెప్పు, లాస్ట్ మాట ముగించేసేద్దాం. దేవునికి స్తోత్రం. ఎంత ఆనందం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం ముగింపు అంటే ఎంత ఆనందంగా ఉంటుందో. చెవులు వదిలిపోతాయి, నిద్ర కూడా పారిపోతాయి. దేవుని సౌందర్యం చెప్పండి. హల్లెలూయా. చదవడమ్మా. ప్రభువా ప్రభు అని నాకు పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమును ప్రవేశించలేడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పరలోకం చేరాలని ఆ మోక్షం చేరాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాలుగా నెత్తిని మీద పెట్టుకుని నడుస్తున్నారు. హల్లెలూయా. రకరకాల దానాలు, యాగాలు, పూజలు, రకరకాల స్నానాలు చేస్తున్నారు. ఎన్ని పుణ్యనదుల్లో మునిగినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎంత మంచిగా బ్రతికినా నీకు పరలోకం చేరదు. నువ్వు పరలోకం చేరదు. వాక్యం చెప్తుంది, తండ్రి చిత్తము చప్పున జరిగించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడు తన రాజ్యాన్ని దేవునికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, తండ్రి దేవుడు ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపించి ఆయన ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆయన మనందరి పాపము శాపము కొరకు తన విలువైన రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి వచ్చి 6 వెలుపలు చేస్తున్నాడు. నేను
అన్నాడు, సముద్ర జలములు భూమి మీదకి పిలుస్తాను అన్నాడు. హల్లెలూయా. యుద్ధాలు భూకంపాలు భయోత్పాతాలు జరుగుతాయి అన్నాడు. ఎవరింటి వారు వారింటికి వారే శత్రువులు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఈ పెళ్లికి ఇవ్వబడతారు, ఇండ్లు కట్టుకుంటారు, ఏమండి అమ్ముకుంటారు, కొంటారు అని చెప్పాడు. అవన్నీ జరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. మన ప్రాణ పోగడెప్పుడు, దేవుడు రాకడెప్పుడు తెలియదు. దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకుల్లో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తానన్న విపుడు రాక మానడు, తెస్తానన్న బహుమానం తేక మానడు. దేవునికి స్తోత్రం. ఎవరి ఉద్యోగం వస్తే బాప్తిజం పొందుతా, ఏమండి ఈ నాకు పెళ్లి అయితే బాప్తిజం పొందుతా, మాకు పలానాది దేవుడిస్తే నేను మందిరానికి వస్తా అని వాయిదాలు వేయకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. అలాగే దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే నీకు ఏం కావాలో దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏదో ఇష్టాలని దేవుడు దగ్గర రావడం కాదు. దేవుణ్ణి హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించండి, ఆరాధించండి, ఆయన చిత్తము చొప్పున జరిగించండి. ఖచ్చితంగా మీకు ఏది కావాలో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మీకు చేయగలడు. చదవదు. హల్లెలూయా. ఉద్యోగమో, వ్యాపారమో, కుటుంబ ఆర్థికపరమైన ఇబ్బందుల, ఎవరి కుటుంబ సమస్యల, నీ జీవితంలో వ్యాధి బాధలతో, శోధన వ్యాధులతో బాధపడుతున్నావు. నీ సమస్యలను తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చదవదు. హల్లెలూయా. నీ కన్యకి నాట్యంగా మారుతాడు. ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నావు. నీ జీవితంలో ఒక మార్పు చేయడానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు నీకు హెచ్చరికగా చెప్తున్నాను. ఇక్కడ నీ ఇష్టము చెప్పడం జీవించక దైవ చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఖచ్చితంగా నీ ఎడలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతున్నవి అని రోమా 8:28 ప్రభు చెప్పినట్లుగానే దేవుడి జీవితంలో ఆయన సిద్ధపరిచిన ఈవులు ఎంతో గొప్పవి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన ఇష్టం చొప్పున ప్రవర్తించుదామా, దేవుని చిత్తము చొప్పున జీవించుదామా? తండ్రి అబ్రహాము అన్నాడు, రే నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున భూలోకంలో ప్రవర్తించావు కాబట్టి యాదపడుతున్నావు. దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. నాదను కష్టం, కన్నీరు, శ్రమలు, బాధలు, నిందలు, సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎంత మాత్రము సాతానుకు లోబడలే. ప్రజలు ఏదో అనుకుంటున్నారని నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఆదరణ పొందుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా నేడు రేపు రాబోతున్నాడు. సిద్ధపడిన కన్నీరులుగా ఉంటే ఏమండి ఆయన తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సిద్ధపాటు లేని వాళ్ళు ఏమంటే అప్పుడు లేచంట దేవుడికి చక్క పెట్టుకుని అమ్మేవారి దగ్గర, నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్ళారండి. మళ్ళా తీసుకుని వచ్చారని తగ్గబడుతున్నారండి. మీ నామాన్ని దిశాలు కొట్టాం, మా ఇంటి ముందు పేద నిధి కట్టాం, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాం, ఆహారం ఇచ్చాం, అటుపళ్ళు ఇచ్చాం, అక్కలు ఇచ్చాం. దేవుని స్తోత్రం చెప్పలే. ఏమిచ్చావు నాకు ఇది ఎక్కడో వస్తా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. కాబట్టి ప్రభువా 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 అని ప్రార్థన చేసినంత మాత్రాన నీకు పర్లోకం రాదమ్మా. దేవునికి స్తోత్రం. అలాగే చక్కల బైబిల్ పెట్టుకొచ్చినంత మాత్రం పర్లోకం చేరవు. ఎవరిని పాట పాడినంత మాత్రం పర్లోకం చేరవు. వాక్యం చదివినంత మాత్రం పర్లోకం చేరవు. వాక్యం చెప్పినంత మాత్రం పర్లోకం చేరవు. దైవ చిత్తానుసారంగా ప్రవర్తించున్నాడు అయితే ఖచ్చితంగా వారికి పర్లోక రాజ్యాన్ని దేవుడి యొక్క మానవుడు చదవదు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ వాక్యం దేవుడు వాక్యం ఇంట్లో దీవించును గాక. అందరూ వాక్యించుదాం. మన ఇష్టము చొప్పున ఆలోచించవేమో, మన చిత్తము చొప్పున ప్రవర్తిస్తున్నావేమో, మన ఇష్టం వచ్చిన భూలోకంలో ప్రవర్తిస్తూ బ్రతుకుతూ తిరుగుతున్నావేమో. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభు నా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించాడు. నా ఇష్టమే జరగాలని ఇంట్లో ఎన్నో రకాలుగా నా కుటుంబస్తులు ఇబ్బందికి గురి చేశాడు. నా ఇష్టమే జరగాలి, నేను చెప్పిందే నెరవేరాలని మూర్ఖత్వంతో నేను ప్రవర్తించలేమయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఏమి చిత్తమో తెలుసుకోలేకపోయాను. వివాహం విషయంలో ఏమి చిత్తమో తెలియకుండానే నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించలేను. ఒకవేళ ఉద్యోగ విషయంలో నా ఇష్టమో నేను ప్రవర్తించలేను. ఏమి చిత్తమో గ్రహించలేకపోయాను. నేను ఎలా బ్రతకాలో, ఎలా చదవాలో, ఏం చేయాలో నా ఇష్టం వచ్చినట్లుగా నా బుద్ధి యొక్క చిత్తము చొప్పున నేను ప్రవర్తిస్తున్నానేమో. కాబట్టి వివేక మార్గం విడిచి నేను తిరుగుతున్నానేమో. నా ఇష్టం వచ్చినట్టుగా నా తలపులతో నేను నిండిపోతున్నానేమో. నిన్ను అడగక, ఆలోచన చేయక, నీవు పని సర్వీ చేసుకోనక నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించానేమో. ఈ రోజునే ఒక తీర్మానానికి వస్తున్నానయ్యా. ఇక మీద నా చిత్తము కాదు, నా ఇష్టము కాదయ్యా, నా ఇష్టము నెరవేర్చడం కాదు,
వేడుకుందాం. దేవా మా చిత్తము చొప్పున నీ చిత్తము చొప్పున జీవించడానికి మేము సిద్ధపడి ఉన్నామయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా
నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నిటిగా బ్రతికించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ఈరోజు దేవుని మందిరంలో తీర్మానం తీసుకుంటున్నాను. ఈ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులను ప్రేమగల మా పరమ తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో విశ్వాసం కలిగి, భక్తి కలిగి ఈ వాక్యం ధ్యానిస్తుండగా మమ్మల్ని దర్శించమని కోరుతున్నాం. ఇంతవరకు దేవాన్ని చిత్తమేదో ప్రభానికి ఇస్తుంది. ఈ వాక్యంలో రాయబడినట్లుగా నీ చిత్తమేదో పరీక్షించి, పరిశీలించి, తెలుసుకునే ప్రకారంగా నడవమని మాట్లాడుతున్నాం. నీ చిత్తము చొప్పున జరిగించు వారమైతే మేము ఏది అడిగినా మమ్మల్ని ఆలకిస్తానన్నాం. నీ చిత్తము చొప్పున జీవించు వారమైతే దేవాలయ సన్నిధికి స్తోత్రం, నీ కుటుంబ సభ్యులుగా మార్చబడతామన్నాం. నీ చిత్తము చొప్పున జరిగించు వారమైతే నిరంతరం నీతోనే ఉంటామన్నాం. మేము నిరంతరం నిలుస్తామని మాట్లాడాం. అలాగే నీ చిత్తము చొప్పున జరిగించు వారమైతే నేడు రేపు మహిమ మేఘమెక్కి ఆరోహమై రాబోతున్నావు. దయగల మా ప్రభావం దేవ ప్రధాన దూత శబ్దంతోను ప్రభుత్వంతోను నువ్వు దిగి వస్తావని వాక్యం చెప్తుంది. నీ రాకడలో ఎత్తబడాలి అంటే నీ చిత్తము చొప్పున జరిగించాలని మాట్లాడవు. మా బుద్ధి యొక్క ఇష్టము చొప్పున కాక, మా యొక్క స్వబుద్ధి చొప్పున కాక, మా ఇష్టము చొప్పున కాక, నీ చిత్తము చొప్పున జీవించడానికి మేము నీ సన్నిధిలో తీర్మానం కలిగి ఉన్నాం. అంతటా అందరూ మారు మనసు పొందుతే నీ చిత్తము జాగ్రత్తం జరిగించకుండా తమ ఘటనలను కాపాడుకుంటే నీ చిత్తం అని దేవుని వాక్య గ్రంథంలో చాలా విపులంగా వాంఛవయ్యా. నీ చిత్తం అయితే మరొక సమయంలో నీ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మాతో మీరు మాట్లాడమని కార్యాలు జరిగించమని కోరుతున్నాం. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వ్యాధి బాధ నుండి, కరువు కష్టం నుండి, ఇరుగులు ఇబ్బందులు, సమాధులు, సాధన శక్తి నుండి, చొక్కటి శక్తి నుండి, మాత్రం శక్తి నుండి ఆత్మాభిషేకంతో మీ సాక్షులు నిలబెట్టుకోండి. ఈ సంఘాన్ని దీవించండి. నీ కుమారుడు పిలుపు నిలబడి ఉండగా, నీ కుమారుడు పిలుపుగా నిలబడి ఉండగా ఈ పరిచయంలో బహుళంగా వాడుకోమని కోరుతున్నాం. వరాలతో ఫలాలతో అభిషేకించండి. అనేకులు దేవుని వైపు త్రిప్పగలిగిన గొప్ప ఆయుధంగా వాడుకోమని కోరుతున్నాం. అనేకులకు వెలుగుగా నిలబెట్టమని, రాజ్య వ్యాప్తి కొరకు సాధనగా వాడుకోమని కోరుతున్నాం. ఏ ప్రార్థన చేస్తున్నా అద్భుతాలు చేస్తున్నావయ్యా, ఇక్కడ బలపరచమని కోరుతున్నాం. ఈ ఆత్మాభిషేకంతో నింపండినైనా జనుడి వెలుగులకు పరిగెత్తులు వచ్చదు, రాజుని ఉదయకాంతికి పరిగెత్తులు వచ్చినాడు. వాక్యం సేవిస్తున్నట్టుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇక స్థలాన్ని ఉంచామయ్యా. దయగల మా ప్రభావ రాజరత్నం గారు దేవుని పరిచయం చేస్తూ ప్రభా వేసిన పునాది మీద అయినా, దయగల మా ప్రభావ సరళమ్మ గారు, జయరాజు గారు దేవాలయం వేసినటువంటి పునాది మీద నీ కుమారుడు నిలబడి ఉండగా యాత్రాభిషేకంతో నింపండి, మనమైన కార్యాలు జరిగించండి. దయగల మా ప్రభు వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాన్ని దీవించండి. దేవసేవ సుందరమ్మ గారు కూడా బలపరచండి. ఇచ్చినటువంటి సంతానాన్ని దీవించండి. ఆయుధానికి ఎంతో నింపండి. చేసిన ప్రతి పనులతో మనం ఇంటి పని విషయంలో సహాయం అందించండి. దగ్గర మా ప్రభు సహాయం చేయగల దేవుడు కనికరించండి. ద్వారా తెరవండి ప్రభు, బలమైన కార్యము జరుగును గాక. అన్ని విషయాలు తోడైన వచ్చిన బిడ్డలందరూ వారి కుటుంబాలు ప్రత్యేకంగా దీవించమని నా అందరి ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.